అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు పార్టీ తలుపులు శాశ్వతంగా మూసుకుపోతున్నాయా? పార్టీకి రాజీనామా చేసి మీకో దండం, మీ పార్టీకో దండం అంటూ శ్యామాప్రసాద్ ముఖర్జీ భవన్ మెట్లు దిగొచ్చిన రాజాసింగ్ మళ్లీ ఆ మెట్లు ఎక్కను అంటూ చేసిన ప్రతిజ్ఞను పార్టీ సీరియస్ గా తీసుకుందా? అందుకే ఆయన గేటు దాటకముందే ఆయన సమర్పించిన రాజీనామా లేఖను అప్పటి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపారా? అందుకే సంప్రదింపులు, బుజ్జగింపులకు స్కోప్ లేకుండా పార్టీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ్మ ద్వారా క్రమశిక్షణ గీత దాటిన రాజాసింగ్ విషయంలో పార్టీ కఠినంగా ఉంటుందనే సంకేతాలిప్పించారా అంటే పార్టీ వర్గాలు అవుననే సమాధానమే వస్తోంది. నిజానికి రాజాసింగ్ కట్టర్ హిందుత్వవాది, అందులో సందేహమే లేదు. అలాగే జనంలో మంచి ఫాలోయింగ్ ఉన్న నాయకుడు, ఈ విషయంలోనూ ఎలాంటి సందేహం లేదు. బీజేపీ కార్యకర్తల్లో ఆయనకు ప్రత్యేక గుర్తింపు, గౌరవం ఉన్నాయి. ఒక్క పిలుపుతో వందలు కాదు వేల మంది కార్యకర్తలను కదిలించగల, చెయ్యగల ఏకైక సిటీ నాయకుడు రాజాసింగ్. కార్యకర్తల్లోనే కాదు, కార్పొరేటర్లు, ఇతర స్థానిక నాయకులు కూడా రాజాసింగ్ ను పార్టీతో సమానంగా చూస్తారు. అందుకే గోషామహల్ స్థానిక నాయకులు, కార్యకర్తలు బీజేపీ, రాజాసింగ్ తమకు రెండు కళ్ళు, ఎవరిని వదులుకునేది లేదని అంటున్నారు. రాజాసింగ్ పార్టీలో కొనసాగాలని కోరుకుంటున్నారు. అయితే ఎన్ని సుగుణాలు ఉన్నా క్రమశిక్షణ గీత దాటి బీజేపీలో కొనసాగడం అయ్యే పని కాదని పార్టీ నాయకులు స్పష్టం చేస్తున్నారు. నిజానికి ఇప్పటికే రాజాసింగ్ కు పార్టీ లాంగ్ రూప్ ఇచ్చింది. అనేక మార్లు ఆయన గీత దాటినా ఆయనకున్న ప్రత్యేక అర్హతల దృష్ట్యా పార్టీ నాయకత్వం చూసి చూడనట్లు వదిలేసింది. అయితే ఇక ఇప్పుడు ఉపేక్షించే పరిస్థితి ఉండదని రాజాసింగ్ అనుకూల వర్గం నాయకులు వ్యక్తిగత సంభాషణల్లో అంగీకరిస్తున్నారు. అయితే రాజాసింగ్ కోరుకున్న విధంగా ఆయన రాజీనామా లేఖను అసెంబ్లీ స్పీకర్ కు పంపి ఆయన్ని సస్పెండ్ చేయమనో, ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయమనో కోరే పరిస్థితి అయితే రాకపోవచ్చని అంటున్నారు. అదే సమయంలో రాజాసింగ్ తనంతట తానుగా రాజీనామా చేస్తే ఉప ఎన్నిక వస్తే బీజేపీ తమ అభ్యర్థిని బరిలో దింపుతుందని అంటున్నారు. అందుకు రంగం కూడా సిద్ధం చేసుకుంటోందని చెప్తున్నారు. నిజానికి ఉప ఎన్నిక వస్తుందా రాదా అనే విషయంతో సంబంధం లేకుండా రాజాసింగ్ స్థానంలో మాధవీలతను ఓల్డ్ సిటీ లీడర్ గా నిలిపేందుకు బీజేపీ నాయకత్వం ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అవును, గత లోక్సభ ఎన్నికల్లో హైదరాబాద్ స్థానంలో ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీని ఎదుర్కొన్న ఫైర్ బ్రాండ్ లేడీ మాధవీలతను రంగంలోకి దించేందుకు రాష్ట్ర నాయకత్వం సిద్ధంగా ఉన్నట్లు పార్టీ వర్గాలే చెప్తున్నాయి. నిజానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి సునీల్ బన్సల్ మాధవీలతతో మాట్లాడి గోషామహల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్ధం కావాలని చెప్పినట్టు తెలుస్తోంది. ఉప ఎన్నిక వచ్చినా రాకపోయినా అసలు ఎన్నికలతో సంబంధం లేకుండా పాత బస్తీలో రాజాసింగ్ పాత్రను ఇకపై మీరే పోషించవలసి ఉంటుంది అని మాధవీలతకు బీజేపీ హైకమాండ్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవంక రాజాసింగ్ తాను పార్టీని వదిలినా హిందుత్వ సిద్ధాంతాన్ని వదిలేదే లేదని అంటున్నారు. అలాగే ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా నాయకత్వాన్ని సమర్థిస్తానని అంటున్నారు. అంతేకాదు తన కోసం పార్టీ కేడర్ ఎవరు పార్టీ వదలొద్దని వీడ్కోలు సందేశం కూడా ఇస్తున్నారు. అలాగే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే ఆలోచన కూడా రాజాసింగ్ కి లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో రాజాసింగ్ నెక్స్ట్ మూవ్ ఏంటి? సరెండర్ అవుతారా, సై అంటారా అనేది తేలవలసి ఉందని అంటున్నారు. అయితే ఇప్పటికిప్పుడు అటు బీజేపీ నుంచి గాని, ఇటు రాజాసింగ్ వైపు నుంచి గాని తీవ్ర నిర్ణయం అంటే డ్రాస్టిక్ స్టెప్ ఏది ఉండకపోవచ్చునని ఢిల్లీ వర్గాల సమాచారంగా చెప్తున్నారు. సో గోషామహల్ ఉప ఎన్నికకు 50-50 ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయన్నది పరిశీలకుల అభిప్రాయం.